హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ పూరి. ఈ పూరి పిండి గోధుమ పిండి ఇలా వేసుకున్నాక కొద్దిగా గోధుమ రవ్వ వేసుకోవాలండి, బొంబాయి రవ్వ వేసుకుంటే పూరీలు క్రిస్పీగా కలర్ వస్తాయండి, ఎర్రగా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి, ఇలా కలుపుకోవాలి. కలుపుకొని వాటర్ వేసి కలపాలి. అప్పుడు పిండి అంటుకుపోదండి, క్రిస్పీగా ఉంటుంది, మంచిగా మెత్తగా వస్తే పూరీలు కూడా. పిండి ఇలా ముద్దలు తీసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడెక్కాక ఇలా కాల్చుకోవాలి. రవ్వ వేయడం వల్ల కలర్ వస్తాయండి. రెసిపీ శనగపిండితో సాగు హోటల్లో వేస్తారు చూడండి, చేసినట్టుగా. ఆ విధంగా హోటల్లో చేసే పూరికి పూరి సాగు ఇలా ఉంటుందండి. ఒక ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, మిర్చి, కరివేపాకు, టమాటా, ఈ పిండి గిన్నెలో వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. వాటర్ వేసి లూజ్గా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ ఆవాలు, పచ్చిమిర్చి, వేగాక కరివేపాకు, ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్ అండి. ఆలుగడ్డ, పసుపు, 2 minutes ఒక ఆలుగడ్డ నూనెలో వేగాలండి. ఇలా వేగాక ఆలుగడ్డ, టమాటా వేసుకోవాలండి. 10 minutes ఉడకాలి. సాల్ట్ అండి. ఇలా ఉడికాక కాస్త నూనెలో ఈ పిండి ఇలా పోసుకోవాలండి, కలుపుకున్నది నీళ్ళలో. ఒక 10-15 minutes మరిగించుకోవాలండి, చిక్కబడుతుంది. ఒక 10-15 minutes మరిగాలి. కొద్దిగా ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకోవాలండి. కాస్త గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పూరి కలుపుకోవచ్చండి, చపాతీ కూడా తినొచ్చండి. ఈ విధంగా తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుందండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.